అత్తయ్య కాస్త చిక్కుడుగాయలు వచ్చి ఇవ్వరా, నేను బెండకాయలు కట్ చేసి ఫ్రై చేస్తాను. అమ్మో నా వల్ల కాదమ్మా, నువ్వే ఒకదాని తర్వాత ఒకటి చేసుకో, నా వల్ల కాదు, నేను చేయను. బా ఒక్క చిన్న సాయం అడిగినా హెల్ప్ చేయదు, ఎప్పుడు చూసినా ఆ ఫోన్లో రీల్స్ చూసుకుంటూ సీరియల్స్ చూసుకుంటూ కూర్చుంటది. చెప్తా అత్తయ్య ఏం చేస్తున్నారు? ఏం లేదమ్మా, నిన్న సీరియల్ చూడలేదైతే హాట్‌స్టార్ లో సీరియల్ చూసుకుంటున్నా. నేను మీకు చెప్పాను కదా, నేను మా ఫ్రెండ్స్ తో కలిసి టూర్కి వెళ్తున్నానని, 3 months లాంగ్ ట్రిప్ ప్లాన్ చేశామని. అయితే మీ అబ్బాయి కూడా ఉండట్లేదు, ఆఫీస్ పని మీద వెళ్తారంట. అందుకని మీరు 3 నెలలు మా పిన్ని వాళ్ళ ఇంట్లో ఉండండి. నేను ఎందుకు ఉంటా? మీ పిన్ని వాళ్ళ ఇంట్లో నేను ఇక్కడనే ఉంటా. లేదత్తే మీరు ఒక్కరు ఇక్కడ ఉంటే మాకు టెన్షన్ ఉంటది, అక్కడ ఉంటే ఎవరో ఒకరు ఉంటారు. నేను ఆల్రెడీ మాట్లాడేసాను, మీరు వెళ్ళి అక్కడ ఉండండి. ఏం టెన్షన్, నేను ఒక్కదాన్ని ఉంటా, నాకేం భయం లేదు. నేను చెప్తున్నాను కదా, ఆయన ఉండట్లేదు నేను ఉండట్లేదు, మీరు ఒక్కరు ఉంటే కుదరదని. మీరు వెళ్ళిపోండి, నేను డ్రాప్ చేసేస్తాను. నేను వెళ్లే ముందు మీరు బ్యాగ్ సర్దుకోండి. ఎందుకే ఇట్లా సతాయిస్తావు నన్ను? సరేలే వెళ్తా. A few moments later. పదవే ఇక పోదాం. ఈవిడేంటి నగలన్నీ సింగారించుకుంది? వామ్మో, అసలే మా పిన్ని ఒక దొంగ మొక్కది, తెలివైంది. దొబ్బినా దొబ్బుద్ది, తెలివిగా తీసుకుంటది. ఎందుకు వేసుకుంది అసలు? మీరేంటత్తయ్యా ఏదో ఫంక్షన్కి వెళ్తున్నట్టు నగలన్నీ వేసుకున్నారు? అవును మరి, మీ పిన్ని వాళ్ళ ఇంటికి అన్నావు కదా, విలువిస్తారా? అట్లా ఊరికే పోతే మంచిగా అన్ని నగలు పెట్టుకొని పోతే మనకు కొంచెం వాల్యూ ఉంటది. బ్యాగ్ లో కూడా ఇంకా చాలా పెట్టినా, ఇవి ఓన్లీ శాంపిల్ గా ఒక 3-4 వేసుకున్నా అంతే. వాము, ఏమనేదో పని చేయించాలి, కష్టపడాలనుకుంటే నాకే బొక్కబడేలాగుంది. నగలన్నీ పోయినాయంటే నాకే కదా లాసు. టూరు వద్దు, నా ముఖం వద్దు, నోరు మూసుకొని నేను కూడా ఇంట్లో ఈవిడితోనే ఉంటాను. అత్తయ్య టూర్ లేదు, ఏం లేదు, క్యాన్సిల్ అయింది లేండి. మీరు ఇంట్లోనే ఉండండి, నేను ఇంట్లోనే ఉంటాను. ఎందుకే టూర్ అన్ను క్యాన్సిల్ ఎందుకు? వెళ్ళు, ఏం కాదు, నేను ఫ్రెండ్స్ వాళ్ళకి కుదరట్లేదు, టూర్ క్యాన్సిల్ అయిపోయింది. నా కర్మ ఇట్లా కాలింది, ఏం చేయమంటారు? అవునా, నాతో పెట్టుకుంటుందా? మంచిగా టూర్ కు పోయి ఎంజాయ్ చేస్తా అది ఇది అని చెప్పేసి నన్ను వాళ్ళ పిన్ని వాళ్ళ ఇంటికి పంపించి ఆడ నన్ను కష్టపెడదామని చూసింది. నగలు గిగలు అన్ని వేసుకున్నాక మూసుకుని లోపలికి పోయింది. అట్లుంటది అత్తతోటి.